బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ మలక్పేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. జమునా టవర్స్ లో సింగం శిరీష అనుమానాస్పద మృతి పలు అనుమానాలు కలిగిస్తోంది. గుండెపోటు అని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు భర్త వినయ్ కుమార్, అత్తమామలు కూడా. అయితే మృతురాలి కుటుంబ సభ్యులు మాత్రం ఆసుపత్రికి చేరక ముందే డెడ్ బాడీని భర్త సొంత గ్రామానికి శ్రీశైలంకి తరలించే ప్రయత్నం చేశాడు. సీసీ ఫుటేజ్ ద్వారా అంబులెన్స్ను గమనించి మధ్యలోనే అడ్డగించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమ కూతుని కొట్టు చంపి ఆ తర్వాత గుండెపోటు అని నాటకమాడారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. చాదర్ఘాట్ పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీషా అందిస్తారు. హైదరాబాద్ మలక్పేటలో నివసిస్తున్న జమునా టవర్స్లో సింగం శిరీష అనుమానాస్పదంలో మహిళ చనిపోయింది. కారణం ఏంటో తెలియాల్సిన విషయం. ఒకవైపు తనకి గుండెపోటు వచ్చిందంటూ కుటుంబ సభ్యులుకి సమాచారం ఇచ్చిన వినయ్ కుమార్ మరి అత్తమామలు, ఆ తర్వాత మృతురాలను కుటుంబ సభ్యులు హాస్పిటల్కి రాకముందే సొంత గ్రామం శ్రీశైలంకి తరలించే ప్రయత్నం చేస్తారు. అంటే ఒకవైపు శిరీషకి ఏం జరిగిందో కూడా చెప్పకుండా బాడీని మాయం చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు కుటుంబ సభ్యులు వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఒకవైపు తన బాడీ అంతా కూడా గాయాలు ఉన్నాయి, అసలు కొట్టి చంపి ఉంటారు అంటూ వాళ్ళు సస్పీషియస్ డెత్ అని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వెంటనే పోలీసులు కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అంబులెన్స్ని ట్రేస్ అవుట్ చేసి ఆ తర్వాత బాడీని మళ్ళీ రిటర్న్ పంపించారు. ప్రస్తుతం మనం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం, మార్చరీ దగ్గర. శిరీష కుటుంబ సభ్యులు అందరు ఇక్కడే ఉన్నారు. మధుకర్ మీరే కదా కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందంటే అనుమానాస్పద మృతి అని చెప్తున్నారు, మీరేమో కొట్టి చంపుంటారని మీరు అంటున్నారు. అసలు వాస్తవాన్ని ఏంటి? శిరీష మరియు వినయ్కి కూడా లవ్ మ్యారేజ్, సుమారుగా 9 సంవత్సరాలు ప్రేమించుకొని కూడా పెళ్లి చేసుకున్నారు అని తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ నాకు 10కి కాల్ వచ్చిందండి మార్నింగ్. నాకు చిన్న మేనగోళ్ళు చేసింది, ఇట్లా చెల్లి చనిపోయిందంట ఎల్లు మామయ్య అని చేసింది నాకు. నేను వెంటనే ఏం చేసినంటే మా కోడల నెంబర్కి ఫోన్ చేసిన. వెంటనే కాల్ చేస్తే వాళ్ళ వదిన అంట, ఆమె ఫోన్ పిక్ చేసింది. ఏమైందండి శిరీషాక అంటే ఇట్లా నైట్ చెస్ట్ పెయిన్ వచ్చింది, ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాము అని చెప్పి అని అన్నది. అయితే నేను ఎట్లుందని అడిగిన. లేదండి చనిపోయిందని అన్నది. సరే మేము వచ్చేదాకా ఉండండి హాస్పిటల్ దగ్గర, ఒక 1 అవర్లో వచ్చేస్తా అని చెప్పిన. అన్న తర్వాత ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ పిక్ చేయట్లేదు. ఇక నేను వెంటనే ఏం చేసిన అంటే మా అన్నయ్యకి ఇన్ఫార్మ్ చేసిన, ఇట్లా జరిగిందంట. అంటే అన్నయ్య కూడా బయలుదేరాను. ఇటు వచ్చి మధ్యలో ఒక 10 నిమిషాలకి మరి ఉన్నారా లేరా అని ఫోన్ చేస్తే ఫోన్లు పిక్ చేయట్లేదు. ఏం చేసినప్పుడు మెట్రో కేర్ హాస్పిటల్కి కాల్ చేసినాం. రిసెప్షన్ లేపితే ఇట్లా పేషెంట్ ఎవరైనా అడ్మిట్ అయ్యారా అంటే ఎవరు కాలేదు సార్, డెడ్ బాడీనే తీసుకొచ్చారు. వాళ్ళు బయటకే చనిపోయింది. డెడ్ బాడీని తీసుకొచ్చారు, బయటే ఉంది, వాళ్ళు ఇంకా వెళ్ళిపోయేలాగా ఉన్నారు అని అంటే పిలవండి అని చెప్పినాం. ఒకళ్ళు సేమ్ మళ్ళీ ఆమెనే వచ్చింది. వచ్చి ఇట్లా చెప్పినాం, రిక్వెస్ట్ చేసినాం, వచ్చేసినాం దగ్గర ఒక 30 మినిట్స్ ఆగండి, వచ్చిన తర్వాత బాడీని తీసుకెళ్తారు కదా అని చెప్పిన. ఫోన్ పెట్టేసింది కదా, బాడీ తీసుకొని వెళ్ళిపోయారు. సొంతూరు ఎక్కడ? మాది వచ్చేసి యాక్చువల్గా పేరెంట్స్కి ఎవరు లేరు, పేరెంట్స్ లేరు. వీళ్ళు ముగ్గురు కూడా మా నాన్నగారే పెంచారు చిన్నప్పటి. ప్రొఫెసర్ దగ్గర ఉంటుంది, తన అనాథాన్ని కూడా చెప్తున్నారు. అదే అండి, పేరెంట్స్ ఎవరు లేకపోతే వాళ్ళు పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత నర్సింగ్ చేసేటప్పుడు వేరే వీళ్ళ కొలీగ్ వాళ్ళ అన్నయ్యనే మ్యారేజ్ చేసుకుంది. అసలు ఎవరికి చెప్పలేదు, మాకు చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. కాకపోతే మాకు సొంత అవుతారా శిరీష? మీకు సొంత అక్కయ్య కూతురు. అడాప్షన్ కి వేరే వాళ్ళు తీసుకున్నారు. పేరెంట్స్ చనిపోయిన తర్వాత తీసుకున్నారు. తర్వాత అది బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ చేసింది, అప్పుడే మ్యారేజ్ చేసుకుంది. ఎవరికి చెప్పలేదు కూడా, చెప్పకుండా మ్యారేజ్ చేసుకుంది. మా ఫంక్షన్ ఏదైనా అయితే వస్తుంటుంది. ఇది హాస్పిటల్ దగ్గర ఏమైందంటే ఇట్లా అవ్వగానే ఏం చేసినాం, వెంటనే మేము వాళ్ళతో మాట్లాడిస్తే మేము వస్తున్నాం ఉండండి అంటే ఫోన్ పెట్టేసింది, వెళ్ళిపోయింది. ఇక వాళ్ళు వెంటనే మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ సీఏ గారిని తీసుకొని పోయి. ఎందుకంత హఠాత్తుగా ఒకవైపు చనిపోయిన తర్వాత కూడా కుటుంబంకి ఇన్ఫార్మ్ చేసి బాడీని అక్కడనే పెట్టుకోకుండా ఎందుకని వాళ్ళు గ్రామంకి తరలించే ప్రయత్నం చేశారు? ఆ బాడీ మీద కూడా చాలా అనేక మార్క్స్ ఉన్నాయి. అయితే యాక్చువల్గా మేము బాడీ చూడలేదు. మాకు వీళ్ళు ఇట్లా చేయగానే డౌట్ వచ్చింది, వీళ్ళు ఏదో చేసి ఉంటారు అందుకని వీళ్ళు క్రమేషన్కి తీసుకెళ్లారు అని చెప్పి డౌట్ వచ్చే. వాళ్ళ పెద్ద మేనమామని. సో మా బ్రదర్, నేను చర్చ్లో ఉన్నాను, అరౌండ్ 10-12కి నాకు కాల్ వచ్చేది. నేను ఆ చర్చ్లో ఉన్న మిడ్ ఆఫ్ ది చర్చ్ అని చెప్పి మెసేజ్ పెట్టా, ఏమైనా ఎనీ అర్జెంట్ ఉంటే టెక్స్ట్ పెట్టాను. ఇట్లా చనిపోయిందని అన్నారు. అవు అని అన్న. తెలియదు అన్న. ఎక్కడ ఉందంటే సోన్స్ హాస్పిటల్ అన్నారు. బయటకు వచ్చేసి ఫోన్ చేసి ఏమైందని అంటే ఇట్లా అయింది అని అనగానే ఏమన్నా ఫోన్ చేసిందా 1-2 డేస్ ముందు ఎవరితో మాట్లాడిందంటే మా ఇంకొక తిన మీద వాళ్ళ సిస్టర్, నెక్స్ట్ సిస్టర్ ఎవరైతే ఉన్నారో
తనకు ఫోన్ చేసి ఇట్లా తాగుతున్నాడు, పైసలు అడుగుతున్నాడు, వాళ్ళ అత్త కూడా వస్తున్నారంట, లొల్లీలు అవుతున్నాయని చెప్పింది. సో నేనే నా దగ్గరికి వచ్చేయమని చెప్పినాను, లొల్లీలు అయితే అవుతున్నాయని చెప్పేసి తిని చెప్పింది అని మా బ్రదర్కి చెప్పిందంట. అనగానే ఇమీడియట్గా నేను ఏం చేశానంటే డౌట్ వచ్చేసి ఏ హాస్పిటల్ ఉందో తెలుసుకొని శిరీష నెంబర్కి కాల్ చేయి. వాళ్ళ నెంబర్లు ఎవరివి మా దగ్గర లేవు, ఎందుకంటే మేము వాళ్ళకు కాంటాక్ట్లో లేవు. శిరీష నెంబర్ చేస్తే వాళ్ళ తోడి కోడళ్ళు లేపి మాట్లాడడం జరిగింది అన్నట్టు. మేము వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేసినాం, ఏదైనా ఉండని అండి, మేము వచ్చేంత వరకు వెయిట్ చేయండి, తర్వాత మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటే తీసుకెళ్ళండి. మేము ఇట్లా సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. అప్పటికే చెప్పారు వెయిట్ చేయండి, బాడీని అక్కడనే పెట్టండి, మేము చివరి చూపు చూసుకుంటామని. మరి ఎందుకని వెళ్ళిపోవాల్సి వచ్చింది? అయితే మాకు నమ్మకం ఉండే, ఫస్ట్ టైం మాట్లాడుతున్నాం కాబట్టి ఉంటారు కదా, న్యాచురల్ డెత్ కదా, వాళ్ళు న్యాచురల్ డెత్ అంటున్నారు కాబట్టి కంపల్సరీ ఉంటారనే ఉద్దేశంతో వితిన్ 20 minutesలో హాస్పిటల్కి రావడం జరిగింది. రావడం జరగలే, నేను సికింద్రాబాద్ నుంచి లకిడి కప్పులకు రాగానే ట్యాంక్ బండ్ నుంచి మళ్ళీ ఫోన్ చేశా, ఏదో డౌట్ వచ్చి చేసి మళ్ళీ ఉండండి దగ్గరలో ఉన్నా, ఇంకో 10 minutes రీచ్ అవుతున్నామని చెప్దామని ఫోన్ చేస్తే ఫోన్ లేపట్లే. సో ఎన్నిసార్లు చేసినా ఫోన్ లేపకపోయేసరికి డౌట్ వచ్చేసి హాస్పిటల్ ఉంది కాబట్టి హాస్పిటల్ గూగుల్లో సెర్చ్ చేసి నెంబర్ తీసుకుంటే రిసెప్షన్లో మాట్లాడారు. మేడం ఇట్లా సోన్సో పేషెంట్ మీ దగ్గర అడ్మిట్ అయినారు కదా, వాళ్ళు ఉన్నారా, అటెండర్స్ కానీ వాళ్ళు ఉన్నారు కదా అంటే, వాళ్ళని అడ్మిట్ ఏం కాలేదండి, ఆ డెడ్ బాడీనే తీసుకొచ్చారు, అడ్మిట్ కాలేదు అని అన్నారు. ఏందండి మరి మీరేమైనా ట్రీట్మెంట్ ఇచ్చారా లేకపోతే డెడ్ బాడీతోనే వచ్చారంటే, లేదు సార్ వచ్చేసారు అని, ఆగండి సార్ అని చెప్పి మా సీనియర్ని కనుక్కుంటా అని చెప్పి వాళ్ళ సూపర్వైజర్కి ఫోన్ చేసింది. సూపర్వైజర్ కన్ఫర్మేషన్ చేసుకుని నాకు చేసింది, సార్ చనిపోయిన బాడీనే తీసుకొచ్చారు, అందుకే బయటనే ఉన్నది, ఇంకా మేము అడ్మిట్ చేయలేదు, ట్రీట్మెంట్ ఏం చేయలేదు, అసలు లోపలికి రాలేదు, బయటనే ఉంచారంట. అయితే వాళ్ళు ఏమన్నారనంట, ఏదో ఈసీజీ ఏదో తీద్దామని అన్నారు అని అంటే, నేను ఒక పని చేయండి, వాళ్ళు అటెండర్, నేను అలా మేనమామని, వాళ్ళు నాకు అటెండ్ కావట్లేదు, దయచేసి వాళ్ళతో ఒకసారి మాట్లాడియారా అని అన్న. అప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత వాళ్ళని అడుగుతుంటే రావట్లేదు ఫోన్లకి, రిక్వెస్ట్ చేసింది, ఆమె మాట్లాడిచ్చారు. సేమ్ ఎవరైతే ఫోన్లో మాట్లాడారో అదే పర్సన్ మళ్ళీ ఫోన్ చేసి, నేను అడిగిన ఫోన్ ఎందుకు లేపట్లేదు మీరు, మేము వస్తున్నాము, దగ్గరలో ఉన్నాము, ఇంకొక 5-6 minutesలో రీచ్ అయిపోతాము, దయచేసి మీరు ఆడనే ఉండండి, మేము వచ్చినాక మీరు ఎట్లా అంటే అట్లా చేద్దాము కార్యము, మీరు పోకండి అని చెప్పి, ఎందుకు లేపట్లేదు అని కూడా అడగడం జరిగింది. సరే మీరు చూసారు కదా, ఏదైనా మచ్చలు కానీ స్ట్రెస్ మార్క్స్ ఇవన్నీ అదే మనం అది అయిపోయి ఏమేమిందంటే, మేము ఉంటారనే నమ్మకంతో ఫోన్ పెట్టేశాము, ఆ రిసెప్షన్ కూడా ఫోన్ పెట్టేసి వచ్చే లోపల వెళ్ళిపోయారు. మాకు అప్పుడు డౌట్ వచ్చింది, వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది, ఇంత రిక్వెస్ట్ చేసినాక మేము సొంత మేనమామలం, వాళ్ళ సిస్టర్స్ ఆందివేలు ఉన్నారు, ఎడుకో శ్రీశైలం తీసుకుపోవాల్సిన అవసరం ఏముందని డౌట్ వచ్చేసి, శ్రీశైలం ఎందుకు తీసుకెళ్లారు, వాళ్ళ ఫాదర్ అక్కడ ఉంటారంట, ఎవరు పెళ్లి చేసుకున్న వాళ్ళ ఎవరైతే వినయ్ ఉన్నారో వాళ్ళ డాడ్ మాము అక్కడ ఉంటారంట శ్రీశైలం దగ్గర, అక్కడ చేస్తామని చెప్పేసి వాళ్ళు అన్నారు. హైదరాబాద్ లోనే కదా, వాళ్ళే ఇటు వచ్చి చేస్తారు, ఏదో అక్కడ చేద్దామని అనుకున్నారంట, అది మనకు తెలియదు. తర్వాత మాకేందంటే ఇవన్నీ వెళ్ళిపోయిందని డౌట్ వచ్చేసి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ వెళ్ళడం జరిగింది. ఏసీబీ గారికి ఇన్ఫార్మ్ చేశాము, ప్లస్ సిఐ గారు ఎస్ఐ గారికి ఇన్ఫార్మ్ చేశాము. భర్త ఏమంటున్నారంటే, అది ఆయన ఇది జరిగినాక చెప్తాం మేడం, అది కంటిన్యూషన్ కరెక్ట్గా చెప్తాను. సో ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వచ్చామో మేము చెప్పాము, సార్ మాకు ఏమైందో తెలియదు కానీ మాకు ఎందుకో సస్పిషియస్ వస్తుంది, మాకు తెలియకుండా తీసుకుపోవడం కారణం ఏంది, వాళ్ళకన్నా ఎక్కువ రిలేషన్ మాకు, మేము లాస్ట్ కూడా చూడకుండా మాకు ఎందుకో డౌట్ వస్తుంది, బాడీని ఏమైనా చేస్తారని, దయచేసి బాడీని ఆపండి అని అన్నాం. ఎస్ఐ గారు మా దగ్గర నెంబర్ తీసుకొని వాళ్ళకి ఫోన్ చేస్తే సేమ్ పర్సన్ ఫోన్ లేపి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసింది. వాళ్ళకి పోలీస్ వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేశారు, ఇట్లా సోన్సో పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు బాడీ తీసుకుపోకండి, పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేయాలి నార్మల్గా ఇది జరిగినప్పుడు, సో మీరు తీసుకుపోకండి, రిటర్న్ రండి అని చెప్పాడు. అసలు ఏంటి మీకు ఎప్పుడైనా చెప్పిందా శిరీష ఇట్లా వినయ్కి నాకు గొడవలు జరుగుతున్నాయని మాట్లాడుతుంటుందా? మీరు సిస్టర్ కదా, ఏంటి వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ ఎప్పుడు చోటు చేసుకుంటుందా? అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, ఏంటి? వాళ్ళు ఆయనకి అనుమానం ఎక్కువ ఆవిడ మీద, తాగుతాడు, టార్చర్ బాగా పెడతారు. ఆ అమ్మాయి చెప్పుకోలేని కూడా కొన్ని నాకు సరిగ్గా చెప్పలేదు, కానీ రోజు తాగొస్తాం నిజమే, ఆమెకి టార్చర్ పెడతాం కూడా నిజమే. ఆ అమ్మాయిని అయితే ఆయనే కొట్టి చంపేశాడు. అతను చంపకోకుండా అయితేనే అంత దొంగతనంగా అయితే తీసుకెళ్లాల్సిన పని ఉంది ఆయనకి. మాకు ఏమని చెప్పిందంటే, అతను ఫోన్ చేసి మీ చెల్లి చనిపోయిందని కూడా చెప్పలేదు,
కడచూపు చూసుకుంటాకి రండి అని చెప్పింది. కడచూపు ఏంటి, చనిపోయిందని అంటేనే వస్తాం కదా మేము. నాకు భయం వేసి ఫోన్ చేశా. తను 2 రోజుల కిందట కూడా అక్క నాకు అదో టార్చర్ పెడుతున్నారు. మీకు చనిపోక ముందు 2 రోజుల క్రితం కాల్ చేసి మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసింది. చేసి నేనే మామూలుగా మాట్లాడదామని చేస్తే ఫోన్ చేయట్లేదు ఏంటమ్మా అంటే, నాకు టార్చర్ ఎక్కువైపోయింది అక్క, నేను తట్టుకోలేకపోతున్నానంటే 5 నెలల కిందట కూడా అండి ఇలాగే టార్చర్ పెడితే నా దగ్గరకు వచ్చేయమన్నా. రమ్మంటే వస్తానంటే నేను వాళ్ళని టికెట్ బుక్ చేయమంటే మా చెల్లి వాళ్ళ ఆయన అన్నాడంట, మీ అక్కలిద్దరు వాళ్ళంతా చూస్తానన్నాడు అని ఫోన్ చేస్తే నేను వాళ్ళ అత్తకు ఫోన్ చేసి మా చెల్లిని నేను తీసుకెళ్తానండి, నేను పెంచుకుంటాను, నాకు భర్త లేడు, నాకు బిడ్డ లెక్క చూసుకుంటాను, నాకు ఒక కొడుకున్నాడు, మీ ఇద్దరిని నేను జాదుకుంటానని చెప్పి రమ్మన్నా. వస్తానని బయలుదేరిన దాన్ని కూడా వాళ్ళు చంపుతాకి టార్గెట్ పెట్టుకున్నారండి. అందుకే తనని నా దగ్గరకు కూడా పంపించలేదు. నాను ఆనూపను చూసుకున్నారు. ఒక 5 నెలలు ఆగాము మేము. సర్దుగా బాగానే ఉన్నారేమో అనుకున్నాం. కానీ తాగొస్తామే టార్చర్ పెడతామేనంట. సరిగ్గా మాట్లాడతాం కుదరట్లేదు. ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా వాళ్ళ అమ్మ నాన్న దగ్గర శ్రీశైలం దగ్గర ఉంచుతున్నారు. ఈ అమ్మాయిని చంపుతాకి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి తల్లికి కూడా అలవాటు అవ్వనివ్వలేదు. వాళ్ళు అత్త మామల దగ్గరే ఉంటుంది. వాళ్ళ అమ్మ చనిపోతాం కూడా ఆ అమ్మాయికి తెలియదు. మా చెల్లిని చంపింది వాళ్ళేనండి, నాకు తెలుసు. బాడీ మీద కూడా అనేక మార్క్స్ ఉన్నాయని చెప్తున్నా. కొట్టి చంపేశారండి, బలవంతంగానే కొట్టి చంపేశారు మా చెల్లిని. మా చెల్లి బాగానే నాతో ఏదన్నా ఉంటే చెప్పుకుంటుందండి. తను నా సొంతంగా అయితే చనిపోయే రకం కాదు, చాలా ధైర్యం అయింది. మాకు మేము అనాథలం, మేము తల్లిదండ్రులు లేరు మాకు. మేము ఎవరి కాళ్ళ మీద వాళ్ళే మేము బతికి మా అంతటా మేము ఇంత కాడికి అయ్యాం. మేము మా చెల్లి అయితే చనిపోయే అంత పిరికిదైతే కాదు. సొంత చెల్లి నా తర్వాత తను. మా అమ్మ నాన్న చనిపోగానే తనని ప్రొఫెసర్ వాళ్ళు సాదుకున్నారా? మా అమ్మమ్మ మా తాతయ్య తీసుకొచ్చుకున్నారు. మా అక్కని నన్ను వాళ్ళు ఉంచుకొని మా చెల్లిని వాళ్ళకి ఇచ్చారు. మా చెల్లిని వాళ్ళే చదివిపించారు. వాడు చంపేసిండండి మా చెల్లెను, చంపేసిండు. వాడు బాగా టార్చర్ పెట్టేదంట మా చెల్లెను. ఆ టార్చర్ వాడు ఆడబిడ్డ, వాళ్ళ అక్కలు, వాళ్ళ తల్లి చంపేసిండ్రు. ఇంకా అంతే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, నమ్మించి చంపేసిండ్రు, దాన్ని మోసం చేసిండ్రు. ఇంకా మాకు దూరం చేసిండ్రు మా చెల్లెని. వాళ్ళకొక పాప, ఇప్పటి వరకు లేదు పాప, ఇక్కడికి రాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి ఇంకా వాళ్ళు ఎంత ప్లాన్లో ఉన్నారో. మేము వస్తున్నామంటే కూడా ఉంచలేదు, తీసుకెళ్ళిపోయిండ్రు. మా మామయ్య వాళ్ళ ద్వారా ఇప్పుడు మా చెల్లెని చూసుకోగలుగుతున్నాం మేము. ఈ మాత్రం అన్న అంత ఇది చేసిండ్రు వాళ్ళు, మమ్మల్ని ట్యాప్ చేసి. వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా మాతో కాంటాక్ట్ లేకుండా ఆమెని దూరంగా ఉంచిండ్రు. మాకు ఏం చెప్పినా ఒకవేళ ఏదన్నా ఇంత చిన్న విషయం జరుగుతుంది, ఇట్లా గొడవలు అవుతున్నాయి అని చెప్తే మస్తు టార్చర్ చేసేదంట వాడు. అట్లా టార్చర్ చేస్తున్నాడు అనేసి మేము చాలా ఇబ్బంది పడేది. చివరికి చంపేసిండు వాడే. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన మరియు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా చెల్లిని శిరీషాని వినయ్ భర్తనే చంపాడు, గతంలో కూడా చాలాసార్లు అనేకసార్లు టార్చర్కి మరియు వేధింపులకి గురి చేశారని కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు కూడా అంటే చివరి చూపు చూసుకొని ఇవ్వకుండా బాడీని కూడా శ్రీశైలంకి పంపించే ప్రయత్నం చేశారు. ఎందుకని అంటే కుటుంబ సభ్యులు వస్తున్నారు, ఆ తర్వాత కార్యక్రమం కలిసి చేసుకుందాము, మీరు అక్కడనే ఉండని మేము వస్తాం అన్న తర్వాత కూడా వాళ్ళు మాట వినకుండా వీళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు కూడా హార్ట్ అటాక్తో చనిపోయింది అంటూ వాళ్ళు చెప్తున్నారు, భర్త మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ బాడీ మొత్తం కూడా మార్క్స్ అంటే దెబ్బలు తగిలిన మార్క్స్, మొత్తం రెడ్ మార్క్స్ అంటే ఘర్షణ చోటు చేసుకున్న దెబ్బలతో తనుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా చెల్లిని భర్తనే చంపారు, అతనే వినయ్ మా చెల్లి భర్తనే చంపాడు, టార్చర్ పెట్టాడు, అనేక సార్లు వేధింపులకు గురి చేసి మద్యానికి బానిస అయ్యి అతను ఇదంతా చేశారని చెప్తున్నారు. మరోవైపు కూడా పోలీసుల పంచనామా అయితే జరుగుతుంది. ఒక్కసారి మనము విజువల్స్లో చూస్తే కూడా మార్చరీ దగ్గర అయితే ఉన్నాము. భర్తని కూడా పోలీసులు ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అంబులెన్స్కి కాల్ చేసి మరి వీళ్ళు కాల్ చేసినాక కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం, ఆ తర్వాత పోలీసులు కాల్ చేసి సీసీటీవీ ద్వారా అంబులెన్స్ని ట్రేస్ చేసిన తర్వాతనే వీళ్ళు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. మరోవైపు ఇద్దరు దంపతులకు కూడా ఒక పాప ఉంది, ఆ పాప ఎక్కడ అనుకుంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి భర్త ఉన్నారు, భర్తతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. అయినా కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు మర్డర్ చేశారు, అనేక సార్లు వేధింపులకు గురి చేశారు, కొట్టి చంపారని చెప్తున్నారు. అసలు మీకు శిరీషకి ఏంటి ఘర్షణ చోటు చేసుకుందా, తను ఎలా చనిపోయింది? అది మేము మాట్లాడదాం మేడం.
నేను కొట్టి చంపిన అనేది రిపోర్ట్లో వస్తుంది, దానికి క్లియర్ అవుతుంది. మీరేం చెప్తారు? అంటే ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు, నిజాలేంటో అది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. మీరేం చెప్తారు? అంటే మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు శిరీష అని. ప్రేమ పెళ్లి అన్నది ఎవరు? ప్రేమ సభ్యులు వాళ్ళు వచ్చారా ప్రేమ పెళ్లికి? ప్రేమ పెళ్లి కాదు, ప్రేమ పెళ్లిని ఎలా అంటారు? కొట్టి చంపామంటున్నాము కదా, ప్రూఫ్ చేయమని చెప్పండి, మాకు శిక్ష చేయించామని. ఎలా చనిపోయింది తను? తనకి హెల్త్ బాగాలేక చనిపోయింది. హార్ట్ అటాక్ లాగా అనిపించింది, చెస్ట్ పెయిన్ అనిపించింది. మరి తన ఒంటి నిండా గాయాలు ఉన్నాయి కదా మొత్తము. తెలియదు, ఇప్పుడు మేము వీళ్ళు చూపిస్తుంటే మాకు తెలుస్తుంది, కానీ అంటుంటే చెప్తుంటే వింటున్నాం, కానీ మాకైతే తెలియదు. మీరేం చెప్తారు? మీ భార్య చావుకి మీరే కారణం అంటున్నారు, ఏం చెప్తారు? అసలు మీరు బానే ఉంటుండేనా? మీరు మధ్యానికి ఆరోపణలు నింపుతున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రెజర్ వల్లనే అమ్మాయి చనిపోయిందని మేము అనుకుంటున్నాం. అందుకే కాల్ లిస్ట్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్, కాల్ లిస్ట్ అన్ని వస్తే తెలుస్తుంది. వాళ్ళ ఇంటి ఫైనాన్స్ పరంగా ఏమన్నా ప్రెజర్ అని ఏమన్నా టెన్త్ గురై చనిపోయిందేమో అని నాకు డౌట్. అమ్మాయి కాల్ లిస్ట్ కూడా తీసి మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరెవరు ఉన్నది మొత్తం తేలితే కన్నా ఒక కన్క్లూడ్ వస్తుంది మేడం. అంటే మీరు బాగుంటుండేనా? మీరు ఇద్దరు దాంపత్య జీవితం బాగుండేది? అసలు నేను అట్లా వాళ్ళని ఇంటి పక్కన జమునా టవర్స్ లో కూడా చూసుకుని నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూసుకుని అట్లా చేసుకుని. మీరు మద్యం దాగి ఎప్పుడు తనని కొట్టడం గానీ వేధింపులకు గురి చేశారా? ఇంకా అట్లా ఉంటే కొడితే మేడం ఈ రోజుకి నా మీద ఒకవేళ ఆ చుట్టుపక్కల ఏదో ఒక ప్లేస్ లో ఒక రోజన్నా ఉండేది కదా. ఓ రోజు ఏదో ఒక రోజు ఇన్నిసార్లు నేను మద్యం దాగి కొడతా ఉంటే ఒకసారిగా స్టేషన్కి పోతారు కదా. మరి కుటుంబ సభ్యులు చనిపోయిందని మీరు ఇన్ఫార్మ్ చేసిన తర్వాత మీరు అక్కడనే ఆగండి, మేము వస్తాము, చివరి చూపు చూసుకుంటాం వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఎందుకు వెళ్ళిపోయారు? మేడం చెప్తానండి మేడం, వాస్తవంగా వాళ్ళ అక్క తెలుసు ఏది మ్యారేజ్ రాలేదు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత నేనే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన. ఈ అమ్మాయి అడిగితే మా అక్కను చూస్తా ఒకసారి ఇంటికి తీసుకుంటే 2 డేస్లోనే తీసుకున్నా. ఆమె పరిచయం, ఆమె వస్తుండే మన జమునా టవర్స్కి, మా రూమ్కి మా పిలిపించేది. వాళ్ళ టికెట్ నేనే బుక్ చేసేటోని, మా అప్ అండ్ డౌన్ నేనే చేసేటోని, ఖర్చులకి డబ్బులు కావాలన్నా ఇచ్చేటోని. నైట్ పూట వచ్చినప్పుడు ఆమె 1000 పెట్టుకో 1500 పెట్టుకోమా ఉంచుకో ఊరిపోతే నేనే ఇచ్చేటోని పంపించేటోని. ఆమెకి ఇన్ఫార్మ్ చేసినాం, ఎందుకంటే బాధ్యత జరిగింది దాని. మరి వాళ్ళు వస్తా అన్న తర్వాత కూడా మీరు ఎందుకని ఉండలేరు, ఎందుకు వెళ్ళిపోయారు? మేడం ఊరి దగ్గర రండి, పాప ఉంది, ఊరి దగ్గర రండి. ఎందుకంటే మా బంధువులు మా వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, మీకు కూడా ఇస్తున్నాము. ఆడ రండి చూడండి. ఇప్పుడు ఎక్కడ జరిగినా ఆడైనా విషయము అదే ఉంటుంది, ఇక్కడైనా అదే ఉంటుంది. అంటే పోస్ట్ మార్టం జరగకుండా మీరు ఎందుకు తీసుకొచ్చేస్తారు? దగ్గరలో వాళ్ళు వచ్చి వాస్తవంగా ఆ రోజు ఉంచి పోస్ట్ మార్టం చేపిద్దామని ఉన్నాం, అక్కడే చేపిద్దామని ఉన్నాం మేడం. ఎందుకంటే వాళ్ళు వచ్చి వెళ్ళలే కదా మేడం, నేను ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ అయినా కదా. నేను ఊరికి నుంచి మధ్యలోనే వద్దు ఉండి సార్ వాళ్ళు ఉండి వద్దు వెనక్కి రండి అదంటే వెనక్కి వచ్చేసాను. వెనక్కి వచ్చిన తర్వాత ఉస్మానియాకి తీసుకొచ్చాను. ఈరోజు 10 o'clock రమ్మన్నారు, చూస్తున్నాం మేడం. మరి పాప ఎక్కడ ఉంది? పాప ఇంటి దగ్గర ఉంది మేడం, దోల్పేటలోనే. మా అమ్మ ఇక్కడికి తీసుకురాలేరు? ఇక్కడికే మేడం, ఇప్పుడు రేపు సండే ఆల్రెడీ కారు ఊరి దగ్గర ఉంది మేడం. డ్రైవర్ని కూడా మాట్లాడినా వెళ్ళి తీసుకొని రమ్మని. ఈ లోపు ఇది జరిగితే డ్రైవర్ని ఆఫ్ చేసిన. మీ తల్లి చనిపోయిన టైంలో పాప లేదు అక్కడ మీ ఊర్లో? 1 week 10 days. కుటుంబ సభ్యులు మాత్రం ఇదంతా ప్రీ ప్లాన్ మర్డర్ అని అంటున్నారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రీ ప్లాన్ గా, అందుకే పాపని శ్రీశైలంలో పెట్టారు. ప్రీ ప్లాన్ గా ఇతను కావాలనే కక్షపూర్వకంగా మర్డర్ చేశారని అంటున్నాను. ఓపెన్ ఛాలెంజ్ నిరూపించండి. ఓపెన్ ఛాలెంజ్ వదిలేసేనా? పాప ఎన్నోసార్లు ఊరు వెళ్తుంటుంది, నిరూపించండి. అమ్మాయి బతికిలేదు, అమ్మాయికి తెలుసు, శిక్ష చేయండి అంటున్నారు. ఓపెన్ ఛాలెంజ్, మాది తప్పుండి మేము ఇది చేసిన వాళ్ళం అయితే మొత్తం చేయండి మేడం. మా సిస్టర్ మేడం, నేనే పెళ్లి చేసింది, నేనే చూసింది. ఆమె నా ఫ్రెండే, 14 years నాకు పరిచయం. పెళ్లి 9 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు ఎట్లాంటి గొడవ లేదు, ఏమి లేదు. సడన్ గా డెత్. అంటే చనిపోక ముందు 2 రోజుల ముందు వాళ్ళ సిస్టర్ కి కాల్ చేసి భర్త నన్ను వేధిస్తున్నాడు, మద్యం దాగి నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు అంటూ వాళ్ళ కుటుంబంకి చెప్పిందని వాళ్ళు చెప్తారు. చూపించారు, కాల్ లిస్ట్ తీసి మొత్తం చేయించండి. మేము ఓకే దాన్ని చేసిందా లేదా, నేను ఈ రోజు చేసిన అనేది వాళ్ళని చూడమనండి, మాట్లాడదాం మేడం. మొత్తం మీద చూసుకుంటే కూడా కుటుంబ సభ్యులు మాత్రం భర్తనే చంపుంటారంటూ ఆరోపిస్తున్నారు. భర్త మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు, చాలా న్యాచురల్ డెత్ అంటూ భర్త అయితే చెప్పుకొస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము ఆరోపిస్తున్నారు భర్తనే చంపి ఉంటాడు, ఎందుకంటే వాళ్ళ వేధించాడు, అనేకసార్లు మద్యం తాగొచ్చి టార్చర్కి గురి చేశారు. ఒకవైపు చనిపోయిన తర్వాత కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి బాడీని శ్రీశైలం తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ మేము వస్తున్నామంటే కూడా వాళ్ళు ఆగని పరిస్థితి అయితే ఉందంటున్నారు. మొత్తం మీద కూడా 2 ఆన్సర్లు కనిపిస్తున్నాయి.
పొంతనలేని క్వశ్చన్స్, పొంతనలేని సమాధానాలు అయితే కనిపిస్తున్నాయి. నిజాలు ఏంటో అనేది పోలీసులు నిర్ధారించాల్సిన విషయం. చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని అయితే పూర్తిగా పంచనామా రాసుకుంటున్నారని మొత్తం మీద తెలుస్తుంది. కెమెరామ్యాన్ గజప్పతో పెట్రిషియా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్